హాయ్ అండి. గోంగూర పచ్చడిని ఇన్స్టెంట్‌గా పండు మిర్చితో ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి చేసి చూడండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. అందులోకి కడిగి పెట్టుకున్న గోంగూరనంతటిని వేసి బాగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక స్పూన్ జీలకర్రని రోట్లో వేసి బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత కడిగి పెట్టుకున్న పండు మిర్చిని మీ కారానికి తగినట్లుగా వేసుకొని కొంచెం బరగ్గా దంచుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా దంచుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న గోంగూరనంతటిని వేసి మరొకసారి బాగా మెత్తగా నూరుకోవాలి. ఇందులోకి పావు స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ మెంతుల పొడి, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి మరొకసారి దంచుకొని దీన్ని ఉల్లిపాయలతో పోపు వేసుకొని మగ్గించుకున్నారంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లే.